ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? చాలా సంతోషం. నేటి ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే ఈ సువర్ణ అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను నా హృదయంలో ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఇలాంటి భాగ్యము లేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని మహోన్నతమైన కృపేంటో తెలుసా? బలహీనులు అల్పులు మనం ఈ భూమి మీద సజీవులంగా ఉన్నాం. ప్రియులారా, దేవుడు రాత్రి కాలమంతా తన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినాన్ని చూసే ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారో, ఎవరైతే ప్రభుని స్తుతిస్తూ ఆ దినచర్యను ప్రారంభిస్తారో, ఆ దినమంతా వారు దేవుని కృపతో నింపబడతారు. ఈ దినాన ప్రతి మనుషుని జీవితంలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటో తెలుసా? ఏదో ఒక పరిస్థితిని బట్టి అప్పులు చేసి సమస్యల గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య ఒక సహోదరి తన బాధ, తన సమస్య అంతా కూడా వెళ్ళబుచ్చుకుందండి. దేవుడు ఆమె జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు చేశారు. ఒక చిన్న సమస్యను బట్టి వారు అప్పు చేశారు. వారు ఆ అప్పును బట్టి లోతైనటువంటి సమస్యలోకి నెట్టివేయబడ్డారు. ప్రియులారా, మనం ఈ దినాన చాలా మంది అండి ప్రతి చిన్న చిన్న విషయాలకు మనం అప్పులు చేసే వారంగా ఉంటున్నామేమో. దయచేసి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏవైనా అప్పులు చేసావా? లేదండి పాస్టర్ గారు, పెళ్లి చేయాలి కనుక అప్పు చేయాల్సి వచ్చిందండి. బిడ్డలు చదివించాలి కనుక అప్పులు చేయాల్సి వచ్చిందండి. సరే, మంచిదే ప్రియులారా. మరి కొందరైతే ఊరకన అప్పులు చేస్తారండి. ఎవరో ఇంట్లో ఏదో టీవీ చూస్తారు, అది మా ఇంట్లో ఉంటే బాగుండని చెప్పేసి అప్పు చేసి మరీ సమస్యను తెచ్చిపెట్టుకుంటారు. ప్రియులారా, అప్పులు చేయటం మన ఉద్దేశం కాదు. అలా అప్పులు చేసి సంతోషంలోనికి నడిపించబడతా అన్నది ఒక భయంకరమైనటువంటి ఊహ. ప్రియులారా, ఈ దినాన్న ఈ మాటలు నీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి దేవుడిచ్చిన దానిని చాలా చక్కగా మన కుటుంబాల్లో నిర్వర్తించుకుంటూ, దేవుడు మనకిచ్చిన ధనమైన, దేవుడు మనకిచ్చిన గృహమైన, దేవుడు మనకిచ్చినటువంటి తలంతులైన, మనకున్నటువంటి పరిధిలో వాటిని ఉపయోగించినప్పుడు అవి మనకి ఎంతో నెమ్మదిని అనుగ్రహిస్తాయి. చాలా మంది న్యూస్ పేపర్లు చూస్తున్నాం కదా, ఎందుకు చనిపోయారనంటే అప్పులు బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియులారా, ఇజ్రాయిలుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, నీవు అప్పు చేయవు అనే మాట. దేవుని చిత్తంలో మనం కొనసాగుతున్నప్పుడు మన అవసరతలు ఎలా ఉంటాయనంటే, అన్నీ ప్రభువు నామములో ప్రభు మహిమార్థమే తీర్చబడతాయండి. ఈ సంవత్సరం అంతా నీకు క్షేమదాయకంగా ఉండాలనంటే చీటికి మాటికి అప్పులు చేయొద్దు, లేని వాటి కొరకు పరుగులెట్టొద్దు. ఉన్న వాటితో సంతృప్తిని కలిగి దేవునికి మహిమకరమైన జీవితంగా నీ ఇంటంతటి నీ ప్రభు ఎదుట ఒక ఉన్నతమైన రీతిలో నడిపించుకునే వ్యక్తిగా నీ ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో ఏదైనా పరిస్థితులను బట్టి అప్పులు వారి జీవితాల్లో ఉన్నట్లయితే వాటన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడైయుండును గాక. మే గాడ్ బ్లెస్ యు.